అందరికీ నమస్కారం. ఈరోజు మనం సంతానాన్ని ప్రసాదించే శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకుందాం. ఈ ఆలయం కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం సింగరాయపాలెం గ్రామంలో ఉంది. ఈ ఆలయ విశేషత సంతానం లేని దంపతులకు స్వామి సంతానం ప్రసాదిస్తారని ఎంతో నమ్మకం. మరియు సర్పదోషం, నాగదోషాలు ఉన్నవారు ఇక్కడ పూజలు చేసుకుంటారు. ఇక్కడ మొక్కులు ఇస్తారు, చెవులు అవి కొట్టిస్తూ ఉంటారు. ఉయ్యాల ఫంక్షన్ కూడా చేసుకుంటారు. నా ఉయ్యాల ఫంక్షన్ కూడా చిన్నప్పుడు ఈ ఆలయంలోనే జరిగింది. రండి ఆ స్వామినాథుడిని దర్శించుకుందాము. సంతానం కలిగాక పుట్టపూర్ణాలు పోస్తానని చాలామంది మొక్కుకుంటారు. ప్రస్తుతం ఆ కార్యక్రమమే జరుగుతుంది. ఆలయం ఉదయం 6 గంటల నుంచి తెరిచి ఉంటుంది. స్వామివారికి అభిషేకం 10కి 11కి మాత్రమే జరుగుతూ ఉంటుంది. టికెట్ ధర 200. కుటుంబం మొత్తాన్ని పంపిస్తారు ఒక టికెట్ పైన. స్థల పురాణం. పూర్వం ఆలయానికి సమీపంలో బావాజీ మఠం ఉండేది. ఆ మఠంలో బావాజీ అనే సాధువు నివసిస్తూ ఉండేవారు. అక్కడున్న పుట్టలో ఒక దేవతా సర్పం నివసిస్తూ ఉండేది. ఆ సర్పం రోజు రోడ్డు యువతలో ఉన్న తటాకంలో స్నానం చేసేది. ఒకరోజు 2 రైతులు ఆ సర్పం పైన రాళ్ళు విసిరారు. ఆ సర్పం పడగా నేలకి తగిలి మరణించింది. వెంటనే ఆ 2 రైతులు చూపు కోల్పోయారు. వారు స్వామివారికి ప్రార్థించగా వారికి చూపు తిరిగి వచ్చింది. తప్పు తెలుసుకొని వారు ఆ సర్పాన్ని ఖననం చేశారు. తర్వాత స్వామివారు స్వప్నంలో కనపడి ఆ ఊరి వారికి తనకు ఆలయం నిర్మించమని చెప్పారు. ఆలయం ఎక్కడ నిర్మించాలో తెలియక గ్రామస్తులు చూస్తూ ఉంటే ఒకరోజు ఆవు ఆ తటాకంలో స్నానం చేసి చెరువు చుట్టూ ప్రదక్షిణ చేసి ఒక ప్రాంతంలో గోమూత్రం, గోమయం విసర్జించి అక్కడ కాలు గిట్టలతో తవ్విందంట. ఆ దివ్యమైన ప్రదేశాన్ని స్వామి ఈ రూపాన చూపించారని ఆలయం అక్కడ నిర్మించారంట. రండి మనం ఆ స్వామినాథుని దర్శించుకుందాము. ప్రతి సంవత్సరం మార్గశిర షష్ఠి నాడు ఉత్సవాలు జరుగుతాయి 13 రోజుల పాటు. అప్పుడు స్వామివారి కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటుంది. గురువారం, ఆదివారం రోజు భక్తుల రద్దీ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ రోజు పుట్టలో పాలు పోస్తూ ఉంటారు. మరియు మంగళవారం రోజు దోష నివారణ పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ సంతానం కలిగాక ముడుపులు తీర్చుకోవడానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. స్వామివారి దివ్యానుగ్రహం వల్ల వారికి సంతానం కలిగిందని ప్రగాఢ విశ్వాసం చెందుతూ ఉంటారు. ఇక్కడ ఉయ్యాల ఫంక్షన్, నామకరణము, చెవులు కుట్టించడం, మొక్కులు ఇవ్వడం ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పుట్టలో పాలు పోసి దీపం పెట్టి అక్కడ పసుపు కుంకుమ జల్లి స్వామివారికి నమస్కరించుకుంటారు. ఆలయానికి పక్కనే చెరువు ఉంటుంది. అక్కడ స్వామివారికి తెప్పోత్సవం చేస్తూ ఉంటారు ఉత్సవాల సమయంలో. ఇక్కడ చెట్టు కింద చాలా నాగేంద్రుడి విగ్రహాలు ఉన్నాయి. సంతానాన్ని పొందాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. బస్సు, ఆటో సౌకర్యం గుడివాడ నుంచి ఉంటుంది.